కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే చికెన్ తందూరి మసాలా, కొంచెం పెరుగు ఇవన్నీ వేసుకొని ముందుగా అయితే మసాలా కలిపి పెట్టేసుకోవాలి. ఇదంతా దేనికోసం అనుకుంటున్నారు కాదు, ఇదంతా చికెన్ లెగ్ ఫ్రైస్ కోసం అనమాట. సో ఇలా మనం కలిపి పెట్టుకున్న మసాలాస్కి మనం చికెన్ లెగ్స్కి బాగా పట్టించుకోవాలి. కొంచెం పెద్ద లెగ్స్ అయితే తినడానికి మనకి చాలా బాగుంటుంది, అలానే లోపల చాలా జ్యూసీగా కూడా కుక్ అవుతుంది. అండ్ చికెన్ లోపల మనకి బాగా పట్టాలంటే కొంచెం లైట్గా కట్ చేసుకొని ఆ లోపలికి మసాలాలు పెట్టుకుంటే ఇంకా బాగా మసాలా అంతా దానికి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. నేను మీ సాయి తల్లిని అండ్ వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. అండ్ ఈ వ్లాగ్లో ఆల్రెడీ నేను స్టార్టింగే చెప్పేశాను చికెన్ మ్యారినేషన్, చికెన్ లెగ్స్ మ్యారినేషన్ ఎలా చేసుకోవాలి అనేది. చేసినప్పుడు ఇది మా అత్తయ్య గారు చేశారు. సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. డెఫినెట్గా ట్రై చేయండి. కుక్ చేసిన తర్వాత లోపలంతా చాలా జ్యూసీగా, పైనంతా చాలా క్రిస్పీగా ఉన్నాయి. మనం ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని అట్లీస్ట్ ఒక 2 అవర్స్ అయితే పక్కన పెట్టేసుకుంటే మసాలా అంతా దానికి బాగా పడుతుంది. ఆ తర్వాత మనం వీటిని హాట్ ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. ఇవి మనకి కొంచెం రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. సో మనకి అంతా బాగా కుక్ అయిపోయిన తర్వాత ఆయిల్ కొంచెం పీలుస్తుంది. కావాలంటే టిష్యూ పేపర్స్ వేసి మనం పక్కన పెట్టుకోవచ్చు. బట్ ఆయిల్ ఉంటేనే మనకి ఇంకా టేస్టీగా ఉంటుంది. కొన్ని రోజులు ఆయిల్ ఎక్కువ తిన్నా పర్వాలేదు అనిపిస్తుంది ఇలా టేస్టీగా మనం చేసుకొని తిన్నప్పుడు. సో మేమైతే 3 చికెన్ జాయింట్స్ అలానే 2 లెగ్ పీసెస్ తీసుకున్నాము ఈ డీప్ ఫ్రై కోసము. మొత్తం ఫ్రై అంతా అయిపోయిన తర్వాత ఇంకా గార్నిష్ అయితే చూసేద్దాము. కొన్ని నిమ్మకాయలు, ఆనియన్స్ అయితే ముందు కట్ చేసి పెట్టుకున్నాము. అండ్ తర్వాత ఒక ఆనియన్ని నీట్గా ఫ్లవర్ షేప్లో కట్ చేసుకొని డెకరేషన్ అయితే చేసాము. సో ఇది గాయస్ మా ఈ చికెన్ లెగ్ జాయింట్ ఫ్రై అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. అండ్ ట్రై చేసి కమెంట్ సెక్షన్లో ఎలా ఉందో మర్చిపోకుండా కమెంట్ చేయండి. అలానే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ సాయి తల్లి. అలానే వీడియోని లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ గాయస్ అండ్ టేక్ కేర్.